అది నమస్కారం. దీనికి ముందు వీడియో పెట్టున్నాను, అది బాగా రీచ్ ఉందని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను. మధ్యాహ్నం చంద్రబాబు గారి దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. అది చూసాక అమ్మయ్య అనిపించింది. ఎందుకంటే ఉదయం నేను డాక్టర్ ప్రియాంక వీడియో ఇస్తున్నప్పుడు అప్పటికి వాళ్ళ మీద కేసులు ఏవైతే నమోదు చేస్తారో నామినల్ కేసులు మనకున్న సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ గారు తర్వాత చంద్రబాబు గారు రెస్పాండ్ అయినారు. అదేంట్రా అసలు ఆ డాక్టర్లను ఆ రకంగా చంపడానికి ట్రై చేయడం ఏంటి, అండ్ తాగేసి బయటకు రావడం ఏంటి, మళ్ళీ అక్కడ గొడవ పడి వచ్చి కార్తో తొక్కించుకుంటూ వెళ్ళిపోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుందిరా బాబు, రాష్ట్రం అసలు ఊరుకోవద్దురా బాబు అన్నారు. ఇద్దరు అదే చెప్తున్నారు. ఇక మనకున్న సమాచారం మేరకు దుష్వంత ఆ కుర్రోడిని, ఆండ్రూ జోసెఫ్ విజయ్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ ఆ కుర్రోడిని, వీళ్ళిద్దరూ కారులో ఉన్నారు, తప్పదాగా ఉన్నారు. నౌకవరం నాకవరం ఆడ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందంట, దానిలో చదువుకుంటారంట వాళ్ళు. నేను వాళ్ళని చూడలేదు, చూసినోళ్ళు చెప్తున్నారు వాళ్ళ ఇంజనీరింగ్ పిల్లలు ఏంటంటే బాబు భయంకరంగా పెద్ద పెద్ద అంకుల్స్ లాగా ఉన్నారు అన్నారు. సో బాడీ షేమింగ్ నేను చేయను. సో వాళ్ళ వయసు ఏదైనా కానీ ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారు. ఫుల్ తాగి థియేటర్ లోపలికి వచ్చారు. శ్రీనివాస మంగాపురం సెకండ్ షో చూద్దామని ప్రసాద్ ఆతిథ్య మల్టీప్లెక్స్ ససెమేర్ అన్నారు. దాంతో పార్కింగ్లో ఉన్న వెహికల్ దగ్గరికి వెళ్ళారు. అప్పటికే ఫస్ట్ షో అయిపోయింది. ఇక వెంకట సాయి ఉమేష్ అతను రేడియాలజీ చేస్తున్నాడు, ఫస్ట్ ఇయర్ పీజీ డాక్టర్. అండ్ మన డాక్టర్ ప్రియాంక డెర్మటాలజీలో ఫస్ట్ ఇయర్ చేస్తుంది, ఈ జిఎస్ఎల్ కాలేజ్ రాజనగరం రాజమండ్రి పక్కన. ఇక వీళ్ళు ఫస్ట్ షో అయిపోయి వాళ్ళు బండి తీస్తున్నారు. వీళ్ళ తాగున్నారని చెప్పేసి పోండ్రా బాబు సెక్యూరిటీలు చెప్తే వాళ్ళు కారు తీస్తున్నారు. ఆడ చిన్నపాటి ఇష్యూ ఏదో నడిచింది. ఈ లోపల వీళ్ళు బండి మీద ముందుకు వస్తున్నారు, వాళ్ళు వెనకాలే వస్తున్నారు. అలా వెనకాల వస్తూ కావాలని బండికి డాష్ ఇచ్చారు. ఏంట్రా డాష్ ఇస్తారని చెప్పేసి ఉమేష్ వెనక తిరిగాడు, ఈ అమ్మాయి వెనక తిరిగి గట్టిగా మాట్లాడు. ఇదేంట్రా మనల్ని ఎట్టాంటని చెప్పేసి తాగిన మత్తులో కన్ను మిన్ను కానకుండా మరలా కొట్టారు బైక్ని. ఈ లోపల అమ్మాయి కింద పడింది. ఇక పెద్దగా వాళ్ళు అరిచేసరికి సెక్యూరిటీ రాబోతున్నారు. అరే ఆల్రెడీ మనం తాగున్నామని తెలిసింది, మనల్ని థియేటర్ లోపలికి రానియొద్దన్నారు, మనం బండి బయటికి తీయాలి కదా. ఈ లోపల అయింది, ఏ కొంచెం తేడా దొరికినా సరే మనల్ని పోలీసులు పట్టిస్తారని చెప్పేసి ఆ తాగిన ఇద్దరు కూడా కారు ఆమె మీద పానిచ్చారు. అని దీని అర్థం ఏంటి? హత్యాయత్నం. అవునా కాదా? తాగి కుదరడం కాదు, ఇది చంపబోవటం, హత్యాయత్నం, చంపాలని అనుకోవటం. ఇద్దరి మీద ఇప్పుడు అదే కేసు ఫైల్ చేశారు, హత్యాయత్నం. సో ఈ క్షణం మరల బాబు జగన్మోహన్ రెడ్డి అయ్యా మీరు వచ్చి ఇంజనీరింగ్ పిల్లలు ఏదో కొంచెం తాగారు, ఏదో తెలియక కారు నడిపారు, వాళ్ళు 20 సంవత్సరాలు వయసు ఉన్నోళ్ళు, ఇంకా రేపో మాపో ఇంకెందుకులే అవన్నీ, సరే వదిలేండి పిల్లల్ని అని అంటాడేమో నాకు భయం వేస్తుంది. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. ఇప్పటికైనా వైసీపీలో కళ్ళు తెరుచుకోవాలి. రోజు చెప్పేదే ఇంకా జై జగన్ జై వైసీపీ అంటూ మీరు ఎవరైనా ఎవరైనా ఉంటే మీ జీతం నాశనం చేసుకోవటమే. ప్రాక్టికల్గా ఆలోచించండి. నిన్న సిదిరి అప్పలరాజు ఫ్యామిలీకి భరోసా అంటారు వెళ్ళి సపోర్ట్ ఇవ్వటం, కానీ ఆ దేవరపల్లిలో ఎక్కడో అక్కడ వాళ్ళని సపోర్ట్ చేయడం, ఎవరిని ఈ బ్యాచ్ ఎవరైతే హడావుడి చేస్తున్నారో వైసీపీ బ్యాచ్ వాళ్ళ వెనకేసుకొచ్చాడు. సో కంపరం పడుతుందండి ఆ టాపిక్ ఎత్తితేనే. సో పాయింట్కి వస్తున్నాం. నిజం చెప్తున్నానండి, ఎక్కడ ఈ ఆండ్రూ జోసెఫ్ని ఆ దుష్వంత్ని వాళ్ళ కుటుంబాన్ని ఎక్కడ జగన్ పరామర్శిస్తాడని నాకు భయం వేస్తుంది. మరలా అక్కడ మీడియా ముందుకు వచ్చి మైకుల ముందు చదువుకునే పిల్లలు ఏదో సరదా కొంచెం తాగారు, ఏదో భయం వేసి కారు నడిపారు, ఆ అమ్మాయి కారు కింద పడింది, అంత మాత్రాన వీళ్ళ మీద కేసులు పెడతారా, హత్యాత్మక కేసులు పెడతారా, పిల్లలు వాళ్ళ జీవితం నాశనం చేస్తారా, చంద్రబాబు నువ్వు మనిషివేనా, కడుపు అన్నదంటున్నావు ఏం తింటున్నావా అని జగన్మోహన్ రెడ్డి ఎక్కడంటున్నా భయం వేస్తుంది. అంటారట అనే అవకాశం ఉందా బాబు? ఎందుకంటే ఓట్లు పడతాయి కదా ఆయనకి. బట్ కూటమి కూడా చాలా సీరియస్గా ఉంది. బట్ మనకు అందుతున్న సమాచారం మేరకు పాపం ప్రియాంక చనిపోయిందని అంటున్నారు, లేదు వెంటిలేటర్ మీద ఉందని అంటున్నారు. బ్రెయిన్ డెడ్ అయిందండి పాపం. ఇంకా విజయవాడ చెందినటువంటి వెంకట సాయి ఉమేష్ పాపం అతను కూడా గాయాలైన అతను ఆసుపత్రిలో ఉన్నాడు. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ చాలా చోట్ల నేను క్రాస్ చెక్ చేశాను, మీడియాలో మరి ఎందుకు దీన్ని హైలైట్ చేయలే. మార్నింగ్ మనం హైలైట్ చేసిన తర్వాత నేను మీకు కాలంటే చెప్పున్నాను, మనం ఏ చిన్న వీడియో ఇచ్చినా గవర్నమెంట్ దాకా వెళ్ళిద్దండి అని. సో వెళ్ళింది. ఇదే కావచ్చు, ఇంక వేరే కూడా చూసి ఉండొచ్చు, లేక వాళ్ళ సొంత డెసిషన్ కూడా తీసుకొని ఉండొచ్చు. మీలో చాలామంది కింద కామెంట్స్ పెట్టారు, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, వీళ్ళని బయటకు వదలొద్దు, వీళ్ళని జైల్లో వేయాలి అని, హత్యాత్మక కేసు పెట్టాలని. అదే కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, లోపలేశారు. వాళ్ళు ఎటువంటి బయటకు రాకూడదు. ఆ రకంగా ప్రభుత్వం పోలీసులు ఖచ్చితమైన సెక్షన్లతో ఆధారాలతో లోపలేయాలి. ఆల్రెడీ థియేటర్ యాజమాన్యం కూడా వాళ్ళ మీద కేసు పెట్టింది. వాళ్ళు ఎంత తాగున్నారేంటి మొత్తం రీడింగ్లు, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద హత్యాత్మక కేసులు పడ్డాయి.
అది కోర్టులో ప్రూవ్ చేయాలి. ఇంకొకసారి తాగియుడని బండి నడపాలంటే పోయాలన్నమాట. ప్రాక్టికల్గా నీ మాట అయితే ఏంటండి, ఎంత జాగ్రత్తగా మనం ఉన్నా వాడు తాగి ఎట్టబడితే అట్ట వస్తుంటే అమాయకులు చేస్తున్నారండి. ఎట్లా ఉండేది మీరే చెప్పండి.